హలో అందరికీ. నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్‌కే కిచెన్ లైఫ్ స్టైల్. ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పూర్ణం బూరెలు ప్రసాదంగా పెట్టాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్‌తో సహా చెప్పాను. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఈ పూర్ణం బూరెలు చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని, ఒక కప్ మినపప్పు వరకు తీసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత మినపప్పును మునిగేంత వరకు వాటర్ పోసుకొని, మీకు టైం ఉంటే 4 గంటలు, ఇన్ కేస్ టైం లేదు అనుకుంటే మినిమమ్ 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఈ మినపప్పులో వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని, ఒక కప్ వరకు పచ్చిశనగ పప్పును తీసుకొని, నీళ్లు పోసి 2 లేదా 3 సార్లు పప్పును శుభ్రంగా కడుక్కొని, పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి దీన్ని కూడా 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మెత్తగా ఉడుకుతుంది. 2 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు మినపప్పుని ఈ విధంగా నానితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని దానిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ లూజ్‌గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవద్దు. పిండిని కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం అయిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మినప్పిండిలో బియ్యపు పిండిని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో బియ్యపు పిండిని కూడా తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని మరీ లూజుగా కలుపుకోవద్దండి. అవసరం అనిపిస్తేనే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొద్దిగా తురిమిన బెల్లం తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కరిగించి ఆ వాటర్‌ని కూడా పిండిలో యాడ్ చేసుకొని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా బెల్లం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పూర్ణం పైన ఉన్న లేయర్ చప్పగా లేకుండా కొంచెం స్వీట్‌గా ఉంటుంది. బియ్యపు పిండి వేసాం కాబట్టి కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఈలోగా మనం పచ్చిశనగపప్పుని ఉడికించుకుందాం. ఒక కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు మొత్తాన్ని వేసుకొని, ఒక కప్ శనగపప్పుకి హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా పప్పు బాగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మొత్తాన్ని ఒకసారి మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక కప్ వరకు శనగపప్పు తీసుకున్నాం కదా! అదే కప్పుతో 1:15 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని, ఒకసారి స్పూన్‌తో కలిపి ఈ కుక్కర్‌ని డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం కరిగి ఇలా గట్టిపడేంత వరకు అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కాస్త గట్టిపడింది అనుకుంటే 4-5 వరకు యాలకులు తీసుకొని మెత్తగా దంచి ఇలా పొడి చేసి వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ చాలా బావుంటుంది. స్కిప్ చేయకండి. ఇప్పుడు పూర్ణాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా కుక్కర్ అంచుల వైపు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పూర్ణం త్వరగా చల్లబడి గట్టిపడుతుంది. ఇలా గట్టిపడిన తర్వాత మొత్తం ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. చెయ్యికి నెయ్యి రాసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పూర్ణాన్ని చిన్న సైజులో తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండలన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బూరెల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని ఈ విధంగా ఒకటి వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా బూరె మొత్తానికి పిండి బాగా పట్టేటట్టు చూసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా చేత్తో కష్టంగా అనిపిస్తే ఒక స్పూన్‌తో కూడా వేసుకోవచ్చు. ఒక పూర్ణాన్ని పిండిలో వేసుకొని ఈ స్పూన్‌తో పిండిని మొత్తాన్ని ఈ పూర్ణానికి కోట్ చేసుకొని డైరెక్ట్‌గా ఈ స్పూన్‌తో ఆయిల్‌లో వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అంటే భయం ఉన్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. మీకు పూర్ణం బూరెలు రౌండ్‌గా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ బూరెల్ని వేసుకొని వేయించుకోవడమే. అలాగే బూరెలు వేసిన వెంటనే తిప్పకండి. బూరెలు వేసిన తర్వాత వాటికవి విడిపోతాయి. కొద్దిసేపు ఉన్నారంటే ఇదిగో ఈ విధంగా విడిపోతాయి. ఇప్పుడు చూడండి బాగా వేగాయి కదా! పూర్ణం బూరెలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్‌లోంచి తీసేసి ఏదైనా ప్లేట్‌లో వేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. ఇలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పూర్ణంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. సూపర్‌గా ఉంటాయి. ఈ పూర్ణాల టేస్ట్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి.